పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఎవడు నాయందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. ఎలయన నేను లేక మీరు ఏమీయూ చేయజాలరు. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, అది ఒక చిన్న గ్రామం. గాలి పటాలు, పతంగులు ఎగరేసేటువంటి కాలం అది. ఒక రోజున తండ్రి తన చిన్న కుమారుడు ఇద్దరు కూడా సొంతంగా ఒక గాలిపటాన్ని తయారు చేశారు. కుమారుడికి గాలిపటాన్ని ఆకాశంలో ఎలాగ ఎగరవేయాలి అనేటువంటి మెళుకువలు నేర్పిస్తున్నాడు తండ్రి. నేర్పిస్తున్న సమయంలో తండ్రి ఈ విధంగా చెబుతున్నాడు, నాయనా, గాలికి అది వెళుతున్నప్పుడు అప్పుడప్పుడు దానిని ఎనిక్కి లాగు, అప్పుడు ఇంకా పైకి వెళుతుంది. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ చేతుల్లో ఉన్నటువంటి ఆ దారాన్ని విడిచిపెట్టమాకు. ఒక్కసారి విడిచిపెడితే ఆ యొక్క గాలిపటం అగమ్య గోచరంగా తయారైపోయి ఎక్కడికో వెళ్ళి పడిపోతుంది. ఆ తాడు తెగకుండా చూసుకోనాయనా అని చెప్పాడు. కొంచెం ఆగిన తర్వాత తండ్రి వేరే పని మీద వెళ్ళాడు. పిల్లవాడు ఆడుకుంటా ఉన్నాడు. ఆ గాలిపటం పైకి 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 ఎగిరింది. మరలా తండ్రి వచ్చాడు. డాడీ, చాలా పైకి వెళ్ళిపోయింది కదా, నేను ఈ దారాన్ని విడిచిపెడితే ఏమైంది, ఈ దారాన్ని కత్తిరిస్తే ఏమవుతుంది అని అంటే తండ్రి ఈ 5 అంశాలు చెప్పాడు. మన చేతుల్లో దారం లేకపోతే ఆ పతంగు, ఆ గాలిపటం మన చేతుల్లో లేకపోతే ఆ గాలిపటానికి వచ్చే నష్టాలు ఏంటి అనేటువంటి 5 వివరంగా చెప్పాడు. మొదటిది ఏమిటి అంటే, గాలిపటం మన చేతులలో నుంచి వెళ్ళిపోతే అది గమ్యము లేనటువంటిదిగా అయిపోతుంది, అగమ్య గోచరంగా తన బ్రతుకు తయారవుతుంది అని చెప్పాడు. ఆ తరువాత ఆ గాలిపటం మన చేతుల్లో ఉన్నంత వరకే ఇంకా పైకి 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 ఎగరగలుగుతుంది అన్నాడు. అప్పుడప్పుడు ఆ పతంగుని మనం ఎనిక్కి లాగుతాం, అది దాని మంచి కోసమే. 4వది, చేతి నుండి వెళ్ళినా తెగిపోయినా అది పడిపోయి నాశనమవుతుంది నాయన, జాగ్రత్త గుర్తుపెట్టుకో. చివరిగా చేతిలోనే ఉంటే ఆ దారం, ఆ పతంగు, ఆ గాలిపటం, ఒకవేళ అది పాడైనా దాన్ని మరలా మనం తీసుకొని దాన్ని సరిచేసి రిపేర్ చేసి మరలా ఎగరేసేట అవకాశం ఉంటుంది. లేకపోతే అది ఎక్కడో పడిపోయి ఏ కంప చెట్టుకు తగులుకొని తన జీవితం నాశనం అవుతుంది అని చెప్పాడు. చెప్పి ఆ తండ్రి అన్నాడు, ఒక క్రైస్తవ తండ్రి కాబట్టి, బాబు, దేవుని విషయంలో కూడా మనం అంతే. దేవుడు ఆ పతంగును ఎగరవేసేటువంటి వాడు. నీవు నేను ఆ గాలిపటం లాంటి వాళ్ళం. ఆ దేవునికి మనకి మధ్యలో బంధం అనుబంధం ఉంది అని, మనం ఆయనతో అంటిపెట్టుకొని ఉన్నాము అని చెప్పటానికి ఈ దారం సూచికగా నిలబడుతుంది నాయన. ఎప్పుడైతే మనం ఆ దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతామో, ఆ దేవుని చేతుల్లో నుంచి, దేవుని వద్ద నుండి మనం దూరం అయిపోతామో, మన బ్రతుకు కూడా తెగిపోయినటువంటి గాలిపటం వలె అగమ్య గోచరంగా ఎక్కడో పడిపోయి దిక్కుతోచక పైకి ఎగరలేక నాశనం అవుతుంది నాయన అని చెప్పాడు. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రియ క్రైస్తవులారా,
క్రీస్తుతో అంటి పెట్టుకొని ఉండకపోతే మన జీవితం ఏమవుతుందో ఈ పతంగు, ఈ గాలిపటం మనకు నేర్పిస్తుందండి. చాలా స్పష్టముగా, చాలా అర్థవంతంగా ప్రియులారా. ప్రభువు ఈ రోజున చెప్పే మాట అదే. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు, ఎవడు నాయందు ఉండునో నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలిస్తాడు. ఆయనతో ఉంటే మనం ఫలిస్తాం బిడ్డలారా. ఎలయన నేను లేక మీరు ఏమీయూ చేయజాలరు. ఆ గాలిపటం అనేటువంటిది దానిని తయారు చేసినటువంటి, ఎగరవేసేటువంటి వానితో ఉండకపోతే, ఆ దారము ద్వారా అతనితో కనెక్టివిటీ, అతనితో బంధము సంబంధము లేకపోతే తెగిపోతుంది, పనికి రాకుండా అయిపోతుంది. ప్రతి క్రైస్తవుని జీవితము కూడా అంతే. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రియులారా, ద్రాక్షావల్లి తీగలు అనేటువంటి ఉపమానము ద్వారా యేసు ప్రభు క్రైస్తవుడు అనేటువంటి వాడు ఏ విధంగా ఫలిస్తాడు, ఏ విధంగా ఉంటే ఫలిస్తాడు అనే సత్యాన్ని మనకు నేర్పిస్తున్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రియులారా, పలు చోట్ల దేవుడు మనకిచ్చే సందేశం ఏమిటి అంటే, మీరు నా దగ్గరికి రండి, మీరు నాతో ఉండండి, నా దగ్గరగా ఉండండి, దూరమైన బిడ్డలని మరలా తిరిగి రండి అని పదే పదే ప్రభువు పలుకుతున్నాడు. ముఖ్యంగా యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రియులారా, 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చదువుకుంటే 4 సార్లు మీరు నా యందు ఉండండి, మీరు నాతో ఉండండి, నన్ను అంటి పెట్టుకొని ఉండండి అని 4 మార్లు పలుకుతారండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఎంత ప్రాముఖ్యమో చూడండి. మనము క్రైస్తవులంగా తన బిడ్డలముగా తనతో అంటి పెట్టుకొని ఉండటము. ఉదాహరణకి యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనములో, నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు, నాతో ఉండండి అని పలుకుతున్నాడు. నేను మీతో ఉంటాను తప్పనిసరిగా, మీకు ఆ సందేహం అవసరం లేదు, కానీ మీరు కూడా నాతో ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఆ తరువాత ఇప్పుడు చదువుకున్న వాక్యం 15వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనములో ఏమంటున్నాడు ప్రియులారా, ఇదిగో ఎవడు నా యందు ఉండునో నేను ఎవని యందు ఉందునో అతడు అధికముగా ఫలిస్తాడు. 2వసారి అంటున్నాడు మీరు నా యందు ఉండండి అని. ఇక 3వసారి యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, నా యందు నివసింపని వాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును. నా యందు ఉండకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్తున్నాడు. ఇక యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనములో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును అని అంటున్నాడు. ప్రియులారా, ఈ 5-6 వచనాలలోనే యేసు ప్రభు 4 సార్లు నా యందు ఉండండి, నా యందు ఉండండి, నాతో ఉండండి అని అంటున్నాడంటే ఆయనకి మన మీద ఎంత ప్రేమో అర్థం చేసుకోండి. ప్రేమనటి బిడ్డ, నీ జీవితం ఏ విధముగా ఉంది? కంపకు తగులుకున్నటువంటి గాలిపట్టములాగా పాడైపోతుందా? ఎగరలేనటువంటి స్థితిలో ఉందా? దేవుని యొక్క చేతుల నుంచి నువ్వు బయటపడిపోయావా? దేవుని యొక్క సాన్నిధ్యం నుండి నువ్వు వెళ్ళిపోయావా? నీ జీవితాన్ని నాశనము చేసుకున్నావా? ప్రభువు నీకు ఈ రోజున మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. అది ఏ రీతిగానైనా కావచ్చుగాక. దేవుని నుండి దూరం అయిపోయినట్లయితే ప్రభు అంటున్నాడు, రా బిడ్డ రా, మరలా నా దగ్గరికి రా, నా చేతుల్లోనికి రా, నాతో అంటు కట్టబడి ఉండు, నువ్వు ఫలిస్తావు, అధికముగా ఫలిస్తావు. ఫలాలు లేనటువంటి ఫలింపలేని స్థితిలో ఉన్నావా? యేసయ్య అంటున్నాడు, రా బిడ్డ నాతో ఉండు అని అంటున్నాడు. కాబట్టే బైబిలులో దేవుడు ప్రియులారా పలుమార్లు నా వద్దకు రండి, నా వద్దకు రండి, నా వద్దకు రండి అంటాడు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, భారం వచ్చి అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని పలుకుతున్నాడు. నేను మీకు ఆశీర్వాదాలను ఇస్తానని పలుకుతున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, దేవుని దరి చేరుకొనుడు, అప్పుడు ఆయన మీకు దగ్గర వాడగుతాడు అని పలుకుతున్నాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో, ప్రియులారా మీరు నా యొద్దకు రండు, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను అని పలుకుతున్నాడు. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము
12వ వచనాన్ని ఈ సందర్భంగా మనం చదువుకోవాలి ప్రియులకు దేవుని తప్పనిసరిగా. ఇక్కడ కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలని ఇవ్వటం సందర్భంగా మాట్లాడుతూ ప్రియులారా ఈ విధంగా అంటున్నాడండి. ఒక్కసారి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. కావున నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఉన్న ఇశ్రాయేలునకు ఇట్లు బోధింపుము, విశ్వాసఘాతకురాలని ఇశ్రాయేలు ప్రజలారా, నీవు నా చెంతకు మరలి రమ్మో, నేను కరుణను నీపై కురిపింతును, నేను కరుణాళుడను కనుక నీపై ఇక కోపింపను, నీ మీద నిరంతరము ఆగ్రహము చెంతను. నా దగ్గరికి రండి, నాతో ఉండండి, నా చెంతకు రండి అని అంటున్నాడు. ఆయన బాధపడుతున్నాడండి. ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఆయన బాధపడుతున్నాడు. ఆయనకు అవసరం లేదు అసలు, కానీ ఆయన మనల్ని తన దగ్గరికి రమ్మని కోరుకుంటున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. అంతేకాకుండా మానవ నైజాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ప్రియులారా, బాధాకరమైన విషయం ఏమిటి అంటే, ఈ ప్రేమామయుడు, ఈ దీవించి ఆశీర్వదించి అధికముగా ఫలింపచేసేటువంటి ఈ దేవుని దగ్గర నుంచి మనం తెలియనటువంటి మూర్ఖుల వలె వెళ్ళిపోతూ ఉన్నామండి. ఎప్పుడు కూడా వెళ్ళిపోతూనే ఉన్నామండి. గొర్రె కసాయి వాడిని నమ్ముద్దంటండి. మనం కూడా అంతే, సాతానుడి వెంటే పడి వెళతాం, కానీ ఈ ప్రేమామయుడైనటువంటి దేవుని దగ్గరికి రామండి. ఆయన చెంతకు రాము ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆది కాండము 3వ అధ్యాయం 6-7 వచనాలలో ఏం జరుగుతుంది? అక్కడ ప్రేమామయుడైనట్లు దేవుడు ఆది మనంటే ఏవమ్మ ఆదాములకి ఏదెను వలన సృష్టించి సకల సౌభాగ్యాలను ఇస్తే అవన్నీ సరిపోలా. ఎంగిలిమెతుల కోసం ఆశపడ్డారు, అదొద్దురా బాబు మీకంటే దానికోసం వెళ్ళారు, దేవుని దూరం అయిపోయారు, దాక్కున్నారు, భయం బయలుదేరింది. లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనంలో తర్వాత దుడుకు చిన్నవాడు తప్పిపోయిన కుమారుడు తనంతట తానుగా అంటాడు, ఏమిటి, నా తండ్రి వద్ద అనేకులకు కావలసిన సమృద్ధిగా భోజనం లభించుచున్నదే, నేనిక్కడ ఆకలికి మలమల మాడుచున్నానే. అటువంటి సౌభాగ్యవంతమైనటువంటి ఆ జీవితం నుండి ఈ తప్పిపోయిన కుమారుడు ఏమంటాడు, తండ్రి నా ఆస్తిని నాకు ఇచ్చేసేయి. వెళ్ళిపోతున్నాడు దూరంగా ప్రియులారా. అక్కడ ఏం జరుగుతుంది? ఘోరమైన కరువు దాపురించింది. లూకాసు వార్త 15వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకోండి ప్రియులకు దేవుని బిడ్డలారా. దేవుని వద్ద నుండి దూరమైనప్పుడు మన బ్రతుకు అగమ్య గోచరముగా తయారవుతుంది. మనం ప్రార్థన ద్వారా, దివ్య పూజ ద్వారా, దివ్య సప్రసాదము ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా, జపమాల ద్వారా, బైబిలు వాక్య పఠనము ద్వారా దేవునికి చేరువలో ఉండాలి ప్రియులారా. ఆ తర్వాత యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనములో దేవుడు ఏమంటున్నాడు? ఆకాశమా వినుడి, భూమియు ఆలకించుడి, కనిపించిన నా బిడ్డలే నా మీద తిరగబడి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. దేవుని యొక్క బాధను చూడండి ప్రియులకు దేవుని. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ప్రియులారా, జీవజల ఊటనను నన్ను విడిచిపెట్టి పగిలిపోయినటువంటి తొట్లు తవ్వుకుంటున్నారు వాళ్ళు, నా నుండి దూరం అయిపోయారు నా బిడ్డలు అంటున్నారు. మానవుడు అనాది కాలము నుండి కూడా ప్రేమమైనట్టు దేవుని విడిచిపెట్టి, ద్రాక్షావల్లి అయినటువంటి దేవుని విడిచిపెట్టి, ఆ ద్రాక్షావల్లికి అంటుకట్టుకుంటేనే దాని ద్వారా సారాయం అన్నట్టు మనకు అందుతుంది, బాలం అన్నట్టు అందుతుంది, మనం ఫలిస్తామనే సత్యాన్ని మరిచిపోతున్నాడు మానవుడు పిల్లారా. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా వద్దకు తిరిగి రండి. కానీ ప్రియులారా, ప్రతి మనిషిలో కూడా తెలియకుండానే దేవుని మీద ఒక ఆశ ఉందండి, ఆకాంక్ష ఉంది ప్రియులారా. తెలియనటువంటి ఆ కోరిక దేవుని దగ్గరికి రావాలని, కానీ దాన్ని మనం పట్టించుకోవట్లా. పునీత అగస్తీను గారు పలికినట్లుగా, ఓ లార్డ్ మై హార్ట్ వాస్ రెస్ట్లెస్ అంటిల్ ఇట్ ఫౌండ్ రెస్ట్ ఇన్ యూ. దేవా, నా హృదయానికి శాంతి లేదయ్యా, నీలో శాంతిని పొందుకునే వరకు కూడా నాకు శాంతి లేదయ్యా. అవును ప్రియులారా, దేవుని వద్ద నుండి వెళ్ళిపోతే ఏమవుతుంది? అగస్తీను గారు పలికిన ఆ మాటలో ఉంది ప్రియులారా, శాంతిని కోల్పోతాం, సమాధానాన్ని కోల్పోతాం. ఇంతకుముందు చెప్పాను కదా, ఆ తప్పిపోయిన కుమారుడు ఏమైంది? శాంతిని కోల్పోయాడు, సమాధానాన్ని కోల్పోయాడు. ఆ తాడు తెగినటువంటి, ఆ దారం తెగినటువంటి గాలిపటంగా మన బ్రతుకు తయారవుతుంది పిల్లారా. ఆ విధంగా తయారవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున మనందరం గుర్తుపెట్టుకోవాలి ఏమిటి అంటే, యేసు ప్రభువుతో ఉన్నటువంటి వాడే, యేసు ప్రభువు యొక్క వాక్యాలు విన్నటువంటి వాడే, యేసు ప్రభువుతో కలిసి నడిచినటువంటి వాడే దేవుని నుండి దూరం అయిపోయాడు. యోధా ఇస్కారియేతు, నీవు నేను ఏ విధముగా ఉంటున్నాం, నీవు నేను ఏ విధంగా బ్రతుకుతున్నాం ప్రియులారా, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అవును, నీవు నేను ఏ విధంగా ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకో.
దేవుని దగ్గర ఉన్నామా, దేవునికి దూరం అయిపోతున్నామా? మన బ్రతుకు ఎలాగా ఉంది? చాలామంది ప్రియులారా, మనలో మీలో అంటుంటారు, ఇంతకుముందు నేను ప్రార్థన చేసేవాడిని స్వామి, ఇంతకుముందు నా జీవితం శాంతివంతంగా ఉండేది స్వామి, ఇంతకుముందు నేను దేవుని దగ్గరగా ఉండేవాడిని స్వామి, నేను వాక్యాన్ని చదివేవాడిని, దివ్యబలి పూజ చూడకుండా ఉండేటువంటి దాన్ని కాదు, కానీ ఇప్పుడు ఏమైందో, నాకు దేవుని నుంచి దూరం అయిపోయాను, నాకు శాంతి లేదు, సమాధానం లేదు, నా బిడ్డలకు జ్ఞానం లేదు, నా కుటుంబం అంతా కూడా చల్లాచెదురైపోతుందనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లారా. ఇంకా కొంతమంది అయితే నాకు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారండి చాలామంది, ఫాదర్ గారండి, ఇంతకుముందు నేను కథోలిక విశ్వాసంలో పెరిగినటువంటి బిడ్డనయ్యా, ఇదిగో నేను దారి తప్పిపోయాను, ఇతరుల వెంట పరిగెడుతున్నానయ్యా, నాకు శాంతి లేదు, నేను తిరిగి వస్తానయ్యా అనేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ప్రియ బిడ్డ, నీ దేవుడైనటువంటి యేసయ్య ఈ శ్రీ సభ తన 2 చేతులను చాచి నిన్ను అంటుంది, రా బిడ్డ, రా, నా దగ్గరికి తిరిగిరా. దేవుడు మన మీద ఎల్లవేళలా కూడా కోపించేటువంటి వాడు కాదు. తప్పు తెలుసుకున్నప్పుడు, హృదయ పరివర్తన చెందినప్పుడు, పశ్చాత్తాపపడినప్పుడు తన 2 చేతులను చాచి మనల్ని కౌగలించుకొని తన యొక్క ద్రాక్ష చెట్టుకి అతికించుకునేటువంటి వాడు, అంటు కట్టుకునేటువంటి వాడు. పిల్లారా, ఆయన దగ్గరికి వద్దాం, ఆయన ప్రేమతో నింపుదాం. ఇకనైనా కానీ ఆయన వద్దకు తిరిగి వచ్చి ఆయన ప్రేమని, ఆయన కృపను పొందుకొని ఆయనతో ఉండి ఫలించి పైకి ఎగిరేటువంటి గమ్యము, దారి, దిక్చూచి ఉన్నటువంటి, ఆశీర్వదించబడినటువంటి, దీవించబడేటువంటి, ఫలించే వృక్షాలుగా, ఫలించే ద్రాక్షవల్లిగా, కొమ్మలు రెమ్మలుగా మనందరిని దీవించమని ఆ నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసయ్యని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నిజమైన ద్రాక్షవల్లి, మమ్మ ఫలింపచేయువాడా, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన, ఈనాడు మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మాలో ఎంతోమందిమి నీ నుండి దూరం అయిపోతున్నామయ్యా, నీ నుండి కత్తిరించవేయబడి మాంతటమేమే మాకొద్దు నీతో ఉండటం, లోకము కావాలని పరిగెడుతున్నామయ్యా. మమ్మ క్షమించు తండ్రి. ఆ పరిగెట్టిన ప్రతిసారి నాకు తెలుస్తుంది ప్రభువా, మాకు తెలుస్తుంది నాయన, శాంతి ఉండటం లేదు, సమాధానం ఉండటం లేదు, ఆశీర్వాదాలు ఉండటం లేదు, దీవెనలు ఉండటం లేదయ్యా. ఈనాడు మరలా నీ చెంతకు తిరిగి వచ్చి నిన్ను అంటి పెట్టుకుని జీవించే బిడ్డలకు మమ్మల్ని దీవించండి. గడచిన కాలంలో మేము విడిచి దూరమైన సందర్భాలను కానీ మమ్మల్ని క్షమించండి నా తండ్రి. నీ అపారమైన కారుణ్యాన్ని, నీ శిలువ రక్తాన్ని మా మీద ప్రసరింపచేసి మమ్మ శుద్ధి చేయండి, కడిగి వేయండి, మా పాపాలను కడిగి వేయండి. ఓ నిజమైన ద్రాక్షావల్లి, మేము అధికముగా ఫలించాలని కోరుకునేటువంటి దేవా, మమ్మ ఫలింప చేయండి, మమ్మ మీతో ఉంచుకొనండి, మీలో ఉంచుకొనండి తండ్రి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి, నీ శ్రేష్టమైనటువంటి దీవెనలతో నింపండి, వారందరిని అధికముగా ఫలింప చేయండి తండ్రి. ముఖ్యముగా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను ప్రభువా నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. శాంతి సమాధాన కుటుంబాలకు నీ శాంతిని సమాధానం దయచేయండి. పరీక్షలు రాసినటువంటి, పరీక్షలలో ఉత్తీర్ణులైనటువంటి బిడ్డలకు ఒక దారిని, దిక్చూచిని, గమ్యాన్ని నేర్పించండి, చూపించండి. ముఖ్యంగా ప్రభువా మా కొరకు ప్రార్థించండి స్వామి అని అడుగుతున్నటువంటి, అడగటం తెలియక, నంబర్ తెలియక ప్రార్థన గారు మా కోసం కూడా ప్రార్థిస్తే బాగు అని హృదయంలో ఈ సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థిస్తున్న బిడ్డలు 1000 మంది ఉన్నారు. వారందరిని దీవించండి నాయన. ఆశగుణ ప్రాణమును వాడవు నీవు నా తండ్రి. తృప్తిపరచమని, దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.